శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్ రాసే అభ్యర్థులందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం మనకి ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 ఈ డేట్ల వరకు మాత్రమే అవకాశం కల్పించబడుతుంది. మనకి కానిస్టేబుల్ మరి ఎస్ఐ ఎగ్జామ్ రాసే వారికి ఆఫ్లైన్ అంటే కాకినాడ సెంటర్ లో ఆఫ్లైన్ రాసే వారికి 4,900. అదే విధంగా టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందమ్మా. ఎవ్రీ సండే ఎగ్జామ్ జరుగుతుంది. దాంతో పాటుగా టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే రోజు నైట్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కాకినాడ సెంటర్ కాకుండా ఏలూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, అనంతపురం ఈ సెంటర్లో కూడా ఎవ్రీ సండే ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. వీళ్ళకైతే మరి 1 year వ్యాలిడిటీ అంటే 1 సంవత్సరం పాటు వీళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వీళ్ళకైతే 3,500. అంటే ఎవరైతే కాకినాడ సెంటర్కి రాకుండా వేరే వేరే సెంటర్లో వాళ్ళైతే ఎవ్రీ సండే అక్కడ సెంటర్లో వెళ్ళి రాసుకోవచ్చు. వాళ్ళకైతే 3,500. మరి ఓన్లీ ఆన్లైన్ అంటే ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ తీసుకునే అభ్యర్థులకి అయితే మరి 2,800. కేవలం ఈ ఫిబ్రవరి 19 వరకు ఈ ఆఫర్. మరి ఈ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి? మనకి ఇప్పుడు చూడండి, కోచింగ్ తీసుకుంటాం, కోచింగ్ అయిపోద్ది, ఎగ్జామ్ వచ్చే వరకు కూడా మనకి టైం ఉంటుంది కదా. ఆ టైంలో ఏం చేస్తాం, కోచింగ్ తీసుకున్నాం కదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే రిలాక్స్ అయిపోతాం. మరి అలా రిలాక్స్ అయిన తర్వాత మరి మన కాంపిటేటివ్ స్పిరిట్ ఎంతవరకు ఉంది, మనం ఇప్పుడు చదువుకునేది ఎంతవరకు జ్ఞాపకం ఉంది, పక్క అభ్యర్థికి మనకి తేడా ఎంత ఉంది, పక్క అభ్యర్థితో మనం ఏమైనా పోటీ పడగలే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనం పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాయాల్సిందే. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, 3 అయినా, 4 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ ఏదైనా సరే. మరి అలా పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాసి తీరాలి. కొంతమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి కోచింగ్ తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఈ తక్కువ ఫీజుతో వాళ్ళు వెసులుబాటు, ఎందుకంటే ఎప్పుడైతే ఈ మోడల్ టెస్ట్ రాస్తారు ఎవ్రీ సండే వాళ్ళకి నైట్ టైం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కోచింగ్ తీసుకున్నట్టేమా ఇండైరెక్ట్ గా. లేక కొంతమంది కోచింగ్ రావడానికి ఇబ్బంది ఉండేవాళ్ళు, ఆర్థికంగా కాస్త వెనకబాటు ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనకే కాదు ఎవరికైనా సరే మోడల్ టెస్ట్ అత్యంత కీలకం. అంటే పక్క అభ్యర్థికి మనకి ఎంత తేడా ఉంది, స్పోర్టివ్ మనకి కాంపిటేటివ్ స్పిరిట్, వాడు మనకి తక్కువ టైంలో ఎక్కువ ప్రశ్నలు రాసుకోవాలి, అది ఎంతవరకు ఉంది, పక్కవాడికి మనకి వాడికి గ్యాప్ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాయాల్సిందే. అది ఏ ఎగ్జామ్ అయినా సరే అమ్మా. మోడల్ టెస్ట్ లేకుండా మనం ఏదో 2-3 నెలలు కోచింగ్ తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే అది సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనం చూడండి, చాలా మందికి అభ్యర్థులు ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏదైనా సరే మీకు విజయానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు ఒకటే చెప్తాడు. కోచింగ్ బాగా తీసుకున్న తర్వాత టెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు అటెండ్ అవ్వడం. నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎవరైతే నెంబర్ ఆఫ్ టెస్ట్లు అటెండ్ అయ్యారో వాళ్ళకి విజయం. కాబట్టి వాళ్ళకి సౌలభ్యం చేకూర్చడానికి రాష్ట్రంలో దాదాపుగా 9 ప్రాంతాల్లో అంటే ప్రతి అభ్యర్థి కూడా టెస్ట్ రాసుకునే సౌలభ్యం కాకినాడ రావడం కష్టం. కాబట్టి అలాంటి అభ్యర్థులకి తక్కువ ఫీజుతో మరి ఈ ఫిబ్రవరి 19 వరకే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే మన మోడల్ టెస్ట్ ఎలా ఉంటే మీకు అందరూ తెలిసిందే. శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్ట్లు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అమ్మా, ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించే మోడల్ టెస్ట్ చాలా స్టాండర్డ్ ఉంటాయి. అలాగే టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది కదా. ఓన్లీ మనం ఎగ్జామ్ ఇవ్వడం వరకే కాదు, దానికి వివరణ కూడా చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా సమగ్రంగా ఇస్తారు మన ఫ్యాకల్టీలు అందరూ. కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడుతుందమ్మా. అందువల్ల మోడల్ టెస్ట్లు అనేవి అత్యంత కీలకం. అందువల్ల మన ప్రిపరేషన్ స్థాయి కానీ మన పక్కవాడి మీద ఏ విధంగా ముందున్నాం అని చెక్ చేసుకోవడానికి కానీ ఇది ఉపయోగపడుతుంది. మన శ్యామ్ సారు ఇది ఇచ్చే వెసులుబాటు. ఎందుకంటే చాలా మంది ప్రిపరేషన్ అవ్వలేక కొంతమంది ఆర్థిక భారంతో ఇన్స్టిట్యూట్ రాలేకపోతున్నారు. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మాకు చాలా ఇంటెలిజెంట్ సార్, ఆర్థికంగా చాలా ప్రాబ్లంగా ఉంది, మేము ఏం చేయాలి సార్ అని. సార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తీసుకుని ఏం చేయాలని చెప్పి సార్ ఆలోచించి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ కావచ్చు, మన ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఈ ప్రజలకి అంటే ఈ ప్రాంతాల్లో ఉండే మనకి ఉత్తరాంధ్ర ఉంది, చాలా మంది వెనుకబడుతూనే ఉంది, రాయలసీమ ఉంది, అక్కడ వెనుకబడుతూనే ఉంది. అక్కడ విద్యార్థులు చాలా తెలివితేటలు కలవారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అక్కడి నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. కానీ ఆర్థికంగా కాస్త వాళ్ళు వెనుకబడుతూనే ఉంది వాళ్ళకి. అలాంటి అభ్యర్థులకి మరి ప్రిపరేషన్ స్థాయి కొనసాగాలంటే ఖచ్చితంగా మోడల్ టెస్ట్లు అవసరం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి మోడల్ టెస్ట్లు కల్పించాలని సారు తక్కువ ఫీజుతో ఈ ఫిబ్రవరి 19 వరకు మాత్రమే ఆఫరు. ఇది అవకాశం ఇచ్చారు కాబట్టి మా అందరూ కూడా వినియోగించుకోవాలి. మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే చెప్పండి. ఓకే.